అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని రోజుల క్రితం మొలకల చెరువు అనే ఒక గ్రామంలో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు తెగ రెచ్చిపోయారు. కానీ తీరా చూస్తే ఇంకొక 2 రోజులకి అసలు భాగోతం బయటపడింది. అసలు విషయం ఏంటి? గతంలో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారి మీద గెంటేసి మేము తప్పించుకుందాం అనుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా నింద వేయడానికి మాత్రమే. ఎందుకు ఈ నింద వేయాలంటే మరి లిక్కర్ స్కామ్ దగ్గరలో ఉంది కదా, ఒక్కొక్కరు చట్టాలు చూస్తుంది కదా. సో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేస్తుంది అని చెప్పేసి మొలకల చెరువులో మరి జోగి రమేష్ అనే ఒక మాజీ ఎమ్మెల్యే ఈ విధంగా ఒక ప్లాన్ వేసి అక్కడ పట్టుబడేలా చేశారు. దాని తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా సేమ్, అంటే ఒక చోట తెలిస్తే కాస్త మాత్రమే తెలుస్తుంది, కానీ 2 చోట్ల తెలిస్తే ఓకే వీళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు, వీళ్ళ వల్లే ఎక్కువ మంది కూడా కల్తీ మద్యం సేవించి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఒక దుష్ప్రచారానికి అయితే చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ఈ విధంగా నిందలు వేయడానికి ముందుకు వచ్చారు. కానీ వీళ్ళంతా కుప్పిగంతులేసేది ఎవరి ముందు? చంద్రబాబు నాయుడు గారి ముందు. ఆయనకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదని? సో పోలే ఒక ప్లాన్ వేశారు. కాకపోతే జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వీడు ఎక్స్ దొంగ, వీడు ఏం చేసినా వెంటనే దొరికిపోతాడంటారు చూస్తారా, ఆ విధంగానే వైసీపీ వాళ్ళు ఎన్ని అపనిందలు వేసినా దాని తర్వాత వెంటనే దొరికిపోతారనమాట. ఎన్ని అబద్ధాలైనా వెంటనే దొరికిపోతారు. సో ఇటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ మద్యం విషయంలో ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. సో ఆ యాప్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఎవరైతే కొనుక్కుంటారో మద్యం సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ వ్యక్తి వెళ్ళి స్కాన్ చేస్తే కొన్ని డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలా యాప్ ఎలాగ యూజ్ అవుద్ది అనేది ఒకసారి బాబు గారి మాటలోనే విందాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎవ్రీథింగ్ ఉంటుంది. ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ 2 ఉంటాయి. సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాప్ లో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్. సో విన్నారు కదా. సో ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో అక్కడ ఆ డేట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, సో దాని క్వాలిటీ ఏంటి, దాని జోన్ ఏంటి, ఏ పరిధిలో అమ్మాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సో ఇలా స్కాన్ చేయడం వల్ల అది కల్తీ మద్యమా కాదని ఎలా తెలుస్తుంది అని. ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు డీటెయిల్స్ రాకపోతే, ఆ క్యూఆర్ కోడ్ పని చేయకపోతే అది కల్తీ మద్యమే. సో టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అని మరొకసారి నిరూపితమైంది. సో ఆ క్యూఆర్ కోడ్ ఎవరైతే స్కాన్ చేస్తారో, సో ఓకే నువ్వు ఎందుకు ఇక్కడ అమ్ముతున్నావు, అది అక్కడ కదా తయారైంది, అది ఆ జోన్ కదా, నువ్వు ఏ విధంగా తీసుకొచ్చావు అని ప్రశ్నించే హక్కు అయితే కొనుగోలు చేసే వ్యక్తికి అయితే ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బెల్ట్ షాపులు తగ్గిపోతాయి. వైన్స్లోకి వెళ్ళి మాత్రమే కొనుక్కుంటారు కాబట్టి బెల్ట్ షాప్లోకి ఎక్కువ ఒకవేళ వేరే చోట ఉందనుకోండి, సో అది ఎక్కడ తయారైంది ఎక్కడ తీసుకొచ్చిన ఉంటాయి కదా. సో ఇక్కడ ఎవరైతే స్కాన్ చేస్తారో బెల్ట్ షాపుల్లో నువ్వేంటి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చావని, సో ఈ విధంగా అడిగే క్వశ్చన్ చేయడానికి ఒక వీలైతే ఉంటుంది. సో బాబు గారు ఇంకేం చెప్తున్నారంటే జియో ట్యాగింగ్, సో ఏం చేస్తున్నారో మొత్తం అన్నీ కూడా తెలుస్తుంది. ఎలాగైతే పెన్షన్స్ ఇప్పుడు ఇస్తున్నారు కదా, అంటే చాలామంది వైసీపీ హయాంలో ఏం చేస్తారు, ఒక చోట వాళ్ళు ఉండి సో అక్కడికి వీళ్ళని రప్పించుకొని, వృద్ధులైనా సరే అక్కడికి రప్పించుకొని ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా జియో ట్యాగింగ్ చేశారు వాళ్ళు కూడా సేమ్. సో అలా చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్తున్నారా, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన మొత్తం ఇస్తున్నారా లేదా అనేది ట్రాకింగ్ తెలిసిపోద్ది అనమాట. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఏ విధంగా ఎక్కడ అమ్ముతున్నారు, ఏ షాప్లో తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ అనేది తెలిసిపోద్ది. సో ఈ విధంగా చేయడం వల్ల ఇక కల్తీ మద్యానికి ఆంధ్రాలో తావు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దీన్ని ఉల్లంఘిస్తే బెల్ట్ షాపులో కూడా అతిక్రమంగా కనుక అమ్మితే కనుక బెల్ట్ తీయాల్సి వస్తుందని చెప్పేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో ఇక నుంచి ఎవరైతే మద్యాన్ని అమ్ముతున్నారో అలాగే కొనుగోలు చేస్తున్నారో ఇద్దరు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకే మంచిది. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.